దేశంలో 1000 కోట్లకు పైగా సంపద ఉన్న ప్రముఖుల జాబితాలను ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా సంస్థ విడుదల చేసింది. ముఖేష్ అంబానీ 3.8 లక్షల కోట్ల సంపదతో తొలి స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో పలువురు తెలుగు వ్యక్తులకు చోటు దక్కింది. తొలి 100 మంది సంపన్నుల జాబితాలో 5గురు తెలుగువారు ఉన్నారు. అరబిందో ఫార్మా అధినేత పివి రాంప్రసాద్ రెడ్డి 14.8 వేల కోట్ల సంపదతో తెలుగువారిలో సంపన్నుడిగా ఉన్నారు. ఈయనకు దేశ సంపన్నుల జాబితాలో 51వ స్థానం దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి రెండో అతిపెద్ద సంపన్నుడిగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ చైర్మన్ పివి రెడ్డి ఉన్నారు. ఈయన సంపద 13.4 వేల కోట్లు. దేశంలోని సంపన్నుల జాబితాలో పివి రెడ్డి 57వ స్థానంలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సంపన్నుల జాబితాలో 3వ స్థానాన్ని కూడా మేఘా కుటుంబమే సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి 3వ సంపన్న వ్యక్తిగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఎండి పివి కృష్ణారెడ్డి నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో దివీస్ ల్యాబ్స్ అధినేత దివి సత్యేంద్ర కిరణ్ 10.2 వేల కోట్ల సంపదతో తెలుగు రాష్ట్రాల్లో 4వ స్థానం సొంతం చేసుకున్నారు. ఐఐఎఫ్ఎల్ హురూన్ జాబితాలో చోటు దక్కించుకున్న తెలుగు వారిలో డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్కు చెందిన జీవి ప్రసాద్, ఎంఎంఎస్ ల్యాబ్స్ అధినేత ఎం నారాయణ రెడ్డి, హెటరో డ్రగ్స్ అధినేత పి పార్థసారథి రెడ్డి, నాట్కో ఫార్మా అధినేత విసి నన్నపనేని, మై హోమ్ గ్రూప్ అధినేత రామేశ్వరరావు, అమరరాజా బ్యాటరీస్ రామచంద్ర గల్లా, గంగవరం పోర్ట్ డివిఎస్ రాజు, నూజివీడు సీడ్స్ ఎన్ ప్రభాకర్ రావు, పెన్నా సిమెంట్స్ పెన్నా ప్రతాప్ రెడ్డి ఉన్నారు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.